వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సంతానలేమి సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, లేదా ప్రెగ్నెంట్ అయ్యి మిస్కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాటికి పరిష్కారం చెప్పడానికి మనతో ఈరోజు ఉన్నారు కోయిదర. నమస్కారం అండి. నమస్కారం. అయితే సంతానం లేని వాళ్ళకి, అలాగే ప్రెగ్నెన్సీ వచ్చి ఫెయిల్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటుంది. ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయండి మీ దగ్గర? నమస్కారం. అయితే సంతానం విషయంలో చాలామందికి సంతానం కలగకపోవడం, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల మ్యారేజ్ అయిన వాళ్ళకి సంతానం కలగాలి. అలాగ కలగలేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కొంతమంది ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా అయితే అది కొంతమందికి ఆరోగ్యంలో వచ్చే ప్రాబ్లమ్స్ కాదు, కొన్ని బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రెగ్నెంట్గా ఉండి అది మిస్కనెక్షన్ అవుతుంటుంది అన్నమాట. వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఎలా అంటే, మీకు ముఖ్యంగా కళ్యాణం అయిన తర్వాత సంవత్సరం నుంచి కరెక్ట్గా 3 years లోపట్లో సంతానం కలగకోకుండా ఉన్నది అంటే దానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కారణాలు ఏమిటంటే, మనకి కళ్యాణం అయ్యేటప్పుడు ఒడిపాళ్ళ బియ్యం కడతారు. ఆ ఒడిపాళ్ళ బియ్యము అది మంచి వాళ్ళ చేత, సంతానం కలిగిన వాళ్ళ చేత నుంచి కట్టించాలి. అప్పుడే ఆ సంతానంలో కూడా వాళ్ళకి పుత్ర సంతాన యోగం అనేది కలిగే యోగాలు 100% ఉంటాయి. తర్వాత రెండోది నాగదోషం. అది 3 years నుంచి 5 years లోపల ఉంటుంది కళ్యాణం అయిన తర్వాత. ఒకవేళ సంతానం అందలేదు అంటే కారణాలకు ఆ నాగదోషం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగి దానివల్ల వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగకుండా పోవడము, దానికి ఒకదానికి మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా సంతోషం ఉండదు. ఒక గుడికి పోవాలన్నా, ఒక ఫంక్షన్కి పోవాలన్నా కూడా అన్ని విధాలుగా ఆ స్త్రీలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ నాగదోషం పరిష్కారం చేసుకోవాల్సిన విషయాలు ఎలా ఉంటాయి అంటే, అది 5 శుక్రవారాలు తమలపాకులు, పుష్పాలు, ఒక కోడిగుడ్డు, పాలు ఇవన్నీ తీసుకొని నాగదేవత పుట్టకెళ్ళాలి. అట్లా 5 వారాలు తిరగాలి. 5 వారాలు తిరిగేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా సంతానం నిలబడి వాళ్ళకి మిస్ అయిపోయేదానికి కారణాలు వచ్చేసి, వాళ్ళు పోయే విధానంలో అంటే వస్తా పోతా ఉండే రస్తా స్థానంలో వాళ్ళకి చెడు ప్రభావాలు, చెడు గ్రహాలు కొన్ని సంభవిస్తాయి. దానివల్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో, మంచిగా ఉన్న టైంలో టక్కన అది బ్రేక్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందిరా అంటే, ఆ ప్రెగ్నెన్సీ నిలబడకుండా పోవడము, దాంట్లో కొంచెం చికాకు రావడము, కరెక్ట్గా ఏర్పాటైపోయి ఎదురు దెబ్బ తగులుతుంది. దానికి కొన్ని పరిష్కారాలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు గురువుగారిని ఒకసారి కలిసి సంప్రదించి అతనికి మీరు కాల్ చేసి మాట్లాడేట్టుకైతే అన్ని విషయాలు మీకు ఫోన్లోనే పరిష్కారం చేసి చెప్పగలుగుతాం.